జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా మనసుతో స్తోత్రగానము పాడెదము నిరతము ప్రేమ గీతము యేసయ్యా నీకు చాలయ్యా ప్రభుత్వం కలిగిన దాకా ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, రాత్రికాల సమయంలో పరకామాడు మరి శిలువ ధ్యానాల ప్రార్థన కొడుకుల నుంచి ఈ రాత్రి మనందరమును మరి ఈ కుటుంబంలో చేరి ప్రభుని జ్ఞాపకం చేసుకోవటానికి, ప్రభుని మహిమపరచడానికి దేవుడిచ్చినటువంటి ఇటు సమయమును బట్టి మనము దేవాది దేవునికి వందనస్తులమై ఉంటూ ఉన్నాం. మనము ప్రభుని ఖచ్చితంగా స్తుతించే వారిగాను, దేవునామాన్ని ఘనపరిచే వారిగాను మనం ఉండాలి. దేవుడు ఈ అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చాడు కదండి. అందును బట్టి ప్రభుని ఎంతైనా సరే మనం స్తుతించిన అది మన జీవితాల్లో తక్కువే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి కుటుంబము మరి ఏ ఉద్దేశంతో ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు వారి కుటుంబంలో మరి చేస్తున్నటువంటి కార్యములను బట్టి, చేయబోతున్నటువంటి కార్యములను బట్టి ప్రభుని రాత్రి స్తుతిస్తూ, ప్రభుకి మనము మహిమ చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే శిలువ ధ్యానాల ప్రార్థన కూడికను ఇంకోటంట బర్త్డే కూడిక అంట. రోజు బర్త్డే అలాగే కనపడలేదు మనిషి. మీరు చెప్పి కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. కలవడం చాలా సంతోషం ఉంది. పొందిన మేలు తరగని సౌభాగ్యమే ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. మరి కుటుంబంలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే వరకు మనం ప్రార్థిస్తూ దేవుడు అనేక మందిని బలపరిచినట్లు, అనేక మందిని దేవుడు ఆత్మీయ స్థితిలో నిలుపునట్లు మనందరము కూడా, అనేక మందే కాదు కానీ మనము కూడా ఆత్మీయ స్థితిలో నిలబడినట్లు మనం కూడా ఈ రాత్రి ప్రభు చేతులు అప్పగించుకుంటూ దేవుని సభలో మనం ప్రార్థించుకుంటూ
ఉంచండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. జగతికి ఈ రాత్రి మేమందరం రావటం నిశ్చితమై ఉన్నది ప్రభా. ఈ శిలువ ధ్యానాల ప్రార్థన కూడికలో మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయం బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామని చెప్పి ప్రభుని స్తుతించుదాం. దేవా సంఘం ఉన్నటువంటి బాధ్యులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. దేవా రాత్రి కుటుంబ పక్షాన నువ్వు చేసినటువంటి కార్యములు బట్టి నీకు స్తోత్రం నాయన. చేయబోతున్నటువంటి కార్యములు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు అని చెప్పి జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని బిడ్డలను ఇంతవరకు మీ కృపలో కాపాడినందుకై దేవానికి నిండు స్తోత్రములని చెప్పి ప్రభుని స్తుతిస్తూ ఆయన సర్వల ముందుకు సాగుతాం. అది కుమారుడు అంతమైన పరీక్షలన్నింటిలో కూడా దేవుడి కృప తోడుగా ఉంచాడు. పరీక్షలు ముగించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మొదటి భవిష్యత్తులో కూడా రాత్రి మరి ఆ కుమారుడి యొక్క భవిష్యత్తును కూడా దేవుడి చేతులకు అప్పగిస్తూ దేవుని సభలో మనం ప్రార్థన చేస్తూ ముందుకుందాం. అలాగే మనము కూడా ప్రతి దినము విశ్వాసంలోనూ ఆత్మీయతలోనూ నిరీక్షణలోనూ నమ్మకము కలిగినటువంటి వారిగా మనమే దేవుడికి సమర్పించుకుంటూ ఆయన పాదసన్నిధిలో ఉండడానికి ప్రభువు సిద్ధపరిచినట్లు అలాగే మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళదాం. అందరూ కూడా తల వచ్చి కళ్ళ మూసుకున్నట్లయితే ఈ సమయంలో ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము కలిగినటువంటి వాడికి వైద్యుడు నేను పాపులను పిలవచ్చుతును గాని నీతిమంతులను పిలవరాదేనని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ప్రభు వారి ఉద్దేశాలు ఎరిగినటువంటి వాడై వారి ఆలోచనలు ఎరిగినటువంటి వాడిగా ఉండి వారు మాట్లాడుతున్నటువంటి మాటలను ఎరిగినటువంటి వాడిగా ఉండి వారికి ఒక జవాబు ఇస్తా ఉన్నాడు. అదేంటంటే తెలుసా, ఇక్కడ అన్నాడు రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అంతకు ముందు రాత్రి కాల సమయంలో నేను కూడా ఈ మాట వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ఈ మాటను తెలియజేస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా రోగం వచ్చినప్పుడే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ రోగం రాకుండా డాక్టర్ దగ్గరికి పోయి నాకు మందులు రాయని ఎవరు అడగరు.